హలో అండి, అందరికీ నమస్తే. నైవేద్యాల్లోని నాకు బాగా నచ్చిన నైవేద్యం రవ్వ పాయసం అండి. స్వీట్ అంటే ఇష్టపడిన నేను ఈ ఒక్క నైవేద్యం అంటే బడి చచ్చిపోతానమాట, అంత ఇష్టం నాకు. అలానే లక్ష్మీదేవి అమ్మవారి పూజ అనేసరికి ఏదైనా పౌర్ణమి పూజ కావచ్చు, అమావాస్య లక్ష్మీ పూజ కావచ్చు, ఇంకా ఎలాంటివి అయినా సరే కానివ్వండి, నైవేద్యం చేసి పెట్టాలి. శుక్రవారం పూట నైవేద్యం చేసి పెట్టాలి సాయంత్రం పూట అంటే నేను ఫస్ట్ లిస్ట్లో ఉండే నైవేద్యం ఏంటంటే ఈ రవ్వ నూక పాయసం అండి. చాలా బాగా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇది చల్లగా అయినా కూడా మనకి గట్టి పడదు. కన్సిస్టెన్సీ మనం ఎలా అయితే పలచగా ఉంచామో పాయసం లాగా తాగడానికి అలాగే ఉంటుంది. అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఈ రవ్వ నూక పాయసానికి మనం ఫస్ట్ కొన్ని ఐటమ్స్ అనేవి వేయించుకోవాలి. సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోని కొంచెం అంత ఆవు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒక 3 to 4 స్పూన్స్ ఆవు నెయ్యిని యాడ్ చేసుకొని అందులోని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ బాదం వేయించుకుంటున్నాను, అలాగే క్యాజు వేయించుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు కిస్మిస్ ఇష్టం ఉండదు కాబట్టి నేను కిస్మిస్ యాడ్ చేసుకోవట్లేదు. ఇవి మనం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత అదే నేతిలోని మనం రవ్వను కూడా వేయించుకోవాలి. ఇక్కడ మీకు రవ్వ నేను కొలత చెప్తాను. 1/2 లీటర్ పాలుకి మనకి రవ్వ ఎంత తీసుకోవాలంటే ఒక 3 లేదంటే 4 టీ స్పూన్స్ మాత్రమే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే రవ్వ చిక్కగా అయిపోతుంది. చిక్కగా అయ్యాక అది ఉడకగానే చిక్కగా ఉంటుంది అనమాట. అందువల్ల ఆ 1/2 లీటర్ పాలకి జస్ట్ ఒక 3 to 4 టీ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. అది లీటర్ పాలకైతే కనుక చిన్నది టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్కి 30 కప్పు రవ్వ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఇదే కొలత మీకు. సో ఆ రవ్వని మనం నేతిలోని బాగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి మనకి బ్రౌన్ కలర్లో వస్తుంది అన్నంత వరకు కూడా ఇక్కడ మీకు వీడియోలో చూపించాను కదా, సో అంతవరకు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు దీన్ని బాగా నేతిలో వేయించుకోవాలి. నార్మల్గా కాకుండా నేతిలోనే వేయించుకుంటే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇది కూడా వేగిన తర్వాత దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పాయసం తయారీకి ఒక బౌల్ పెట్టుకోండి. బౌల్ అయినా పర్వాలేదు, మందపాటి ప్యాన్ అయినా పర్వాలేదు. సో అందులోని మనం ఇప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాం కాబట్టి 1/2 లీటర్లు ఆవు పాలైనా పర్వాలేదు, ఏదైనా పాలు పర్వాలేదు. నైవేద్యాలకి అనేసరికి ఆవు పాలు అయితే శ్రేష్టం అనమాట. ఇక్కడ నేను 1/2 లీటర్లు ఆవు పాలు తీసుకుంటున్నాను. పాలుని మనము గరిటెతో కలుపుకుంటూ తిప్పుకుంటూ దీన్ని మనం మరగబెట్టుకోవాలి. లేదంటే లోపల మనకి అడుగు అంటుకుంటుంది, అప్పుడు టేస్ట్ బాగోదన్నమాట. దీన్ని కలుపుకుంటూ మనము మరగబెట్టుకోవాలన్నమాట. పాలు మరిగి పొంగు వచ్చిన తర్వాత మనం నేతిలో వేయించుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వని కొంచెంగా పాలలో మిక్స్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఒకేసారి వేసుకుంటే పాలు పొంగే అవకాశం ఉంది. అందువల్ల కొంచెంగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. మనకి రవ్వ మీకు ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. ఒక 5 సెకండ్స్లోనే మనకి రవ్వ అయితే ఉడికిపోతుంది. జస్ట్ ఒక పొంగు ఉడికొస్తే చాలు, రవ్వ అయితే ఉడికిపోతుంది. ఎక్కువ టైం అయితే పట్టదు. సో రవ్వ కూడా మనకి బాగా ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్లో రవ్వ అంతా ఉడికిపోయిన తర్వాత మనము ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఇక్కడ మీకు కొలత చెప్తాను. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఈ 1/2 లీటర్ పాలుకి 2 కప్పులు మీకు నూక వేసేటువంటి కప్పు కన్సిస్టెన్సీ చెప్పాను కదా, దాంతో మీరు 2 కప్స్ వేసుకోవచ్చు. 1.5 కప్పు 2 కప్పు సరిపోతుంది. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు. తక్కువ తినేవాళ్ళు ఏంటంటే ఇక్కడ మీకు చూపించాను కదా, కప్పుకి కొంచెం అంత తక్కువగా, అట్లా అంటే 30 కప్పుగా వేసుకోవాలి తక్కువ స్వీట్ తినేవాళ్ళు. సో షుగర్ బాగా మిక్స్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, బాదం అలాగే క్యాజు, అది కూడా యాడ్ చేసుకొని కాసింత ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. చిటికెడంత ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా ఒకసారి అంతా కలిపిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. నైవేద్యం అయితే రెడీ అయిపోయింది, పాయసం రెడీ. సో నాకు ఈ పాయసం చాలా చాలా ఇష్టం అండి. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మీకు కన్సిస్టెన్సీ ఇలాగే ఉంటుంది, చక్కగా అయ్యే ఛాన్స్ అయితే అస్సలు లేదు. మీకు 2 days అయినా పర్వాలేదు. నేనైతే కనుక ఈ పాయసం ఒక్కోసారి లీటర్ పాల్లో చేసుకొని 2 days 3 days కూడా తింటూ ఉంటాను. నాకు అంత ఇష్టం అన్నమాట ఈ పాయసము. అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ఖచ్చితంగా నేను శుక్రవారం అనేసరికి ఎక్కువ మోతాదులో చేసేది ఇదే. అలాగే నైవేద్యాలు ఎక్కువగా చేసినా కూడా దాంతోపాటు చేసేటువంటి పాయసం ఇదనమాట. సో పాయసం అనేసరికి ఈ రకంగా చేసుకోవాలి. మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కింద కమెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో. నేను చేసిన కొలత మీకు నచ్చిందా, నేను చేసిన స్టైల్ మీకు నచ్చితే మీ యొక్క ఇంటెన్షన్ని కింద కమెంట్ చేయండి. సో ఈ పాయసం నేను నిన్న అమావాస్య లక్ష్మీ పూజ చేసుకున్నాను కాబట్టి ఆ పూజలో అమ్మవారికి సమర్పించుకున్నాను. అలాగే మరొక విషయం అండి, మీ దగ్గర
కుంకుమ పువ్వు ఉంటే కనుక ఈ స్టేజ్లో అంటే మనం స్టవ్ కట్టే స్టేజ్లో షుగర్ వేసిన తర్వాత పాలలో కొంచెం మిక్స్ చేసుకొని కుంకుమ పువ్వు అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కలర్ఫుల్గా ఇంకా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు అలా చేస్తాం అనుకున్న వాళ్ళు. సో పాయసం అయితే రెడీ. సోమవారం అమావాస్య కదా, ఆ రోజు నేను అమావాస్య లక్ష్మీ పూజ చేసుకుంటాను కదా, ఆ పూజలో అమ్మవారికి ఈ రవ పాయసం చేసి నైవేద్యంగా సమర్పించుకున్నాను. అండ్ పూజ కూడా నేను నైట్ చేసుకున్నాను. అలంకారం చాలా సింపుల్గా చేసుకున్నాను. కొంచెం నాకు హెల్త్ బాగాలేక అంటే కొంచెం నీర్స్గా ఉందనమాట వెదర్ చేంజింగ్ వల్ల. సో ఇదనమాట నేను చేసుకున్న అమావాస్య లక్ష్మీ పూజ. అలంకారం ఈ రకంగా ఉంది. సో మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి రవ పాయసాన్ని ఈ రకంగా చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా, చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఎలా ఉంది అమావాస్య లక్ష్మీ పూజలో మా అమ్మ అలంకరణ? నచ్చితే ఒక లైక్ వేసుకోండి. సో మరొక వ్లాగ్తో మేము ముందుంటా. అంతవరకు నమస్తే.